అత్తారింటికొచ్చే అల్లుళ్లకు వందలాది వంటకాలతో మర్యాదకు చేసే గోదారోళ్ల గురించి విన్నారు కదా. ఇప్పుడు అత్తకు మర్యాద చేసిన కోడలి సంగతి చూడండి. అత్తా కోడళ్ళంటే ఒకరి పొడ మరొకడికి గిట్టదని అనుకుంటారు, కానీ ఈ అత్తా కోడలను చూస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. అత్త 50వ పుట్టినరోజు నాడు కోడలు చేసిన హడావిడి, ₹1,00,00,000 బహుమతులు, ఇవన్నీ నమ్మబుద్ధి కావటం లేదు కదూ. ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన కాసు శ్రీనివాస్ భవానీ దంపతుల కొడుకు సుకేష్కు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన శ్రీ రంగనాయకితో 2 ఏళ్ల క్రితం పెళ్లైంది. అప్పట్నుంచి అత్తా మామలు ఆమెను కన్న కూతురిలా చూసుకుంటున్నారు. దీంతో అత్త భవానీ 50వ పుట్టినరోజును అంగరంగ వైభవంగా చేయాలనుకుంది రంగనాయకి. అనుకున్నట్టుగానే రాజోలు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అత్త పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపింది. అంతేకాదు, ₹1,00,00,000 బహుమతులతో అందరినీ ఆశ్చర్యపరిచింది రంగనాయకి. విలువైన పట్టుచీర, పసుపు కుంకుమ, గాజులు, మంగళసూత్రం, 100 గ్రాముల బంగారు బిస్కెట్, ₹28 లక్షల విలువ చేసే డైమండ్ నెక్లెస్, ₹50,50,50 నగదు వంటి భారీ బహుమతులు ఇచ్చి తన ప్రేమను చాటుకుంది. మొదట 50 అడుగుల పుష్పాలంకరణలో పాదాలు వేసి ముత్తైదువులతో హారతి ఇచ్చి వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య ఇంటి లోపలకు నడిపించారు. తరువాత భారీ కేక్ కట్ చేసి వేడుక జరిపారు. కోడలి ప్రేమకు ఆ అత్త ఫిదా అయింది. వేడుకకు వచ్చిన పెద్దవాళ్లందరూ భవానీని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఆ అత్తా కోడళ్లు కలకాలం ఇలానే కలిసి ఉండాలని ఆకాంక్షించారు.